సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. వీడియోని చివరిదాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. యంత్ర సాధన విధానము అనేటువంటి మా ఈ ఎపిసోడ్లో మనం కుజ యంత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మన ఛానల్లో ప్లేలిస్ట్లో యంత్ర సాధన విధానంలో ఏ యంత్రాలకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎవరు ఈ యంత్రాలని ఉపయోగించుకోవచ్చు, ఎవరు ఉపయోగించుకోకూడదు అనే విషయాలను కూడా మీకు తెలియచేయడం జరిగింది. ఆ యంత్రాల వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలు కూడా క్రమంగా తెలియచేస్తూ వస్తూ ఉన్నాము. మీకు మన ప్లేలిస్ట్లో చెక్ చేసుకోవచ్చు. ఇక కుజ యంత్రము, దీని యొక్క ఉపయోగాలు, ఇది ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ధారణా యంత్రము, రెండవది సంఖ్యా సహిత పూజా యంత్రము, మూడవది బీజ సహిత పూజా యంత్రము. ఈరోజు మన ఎపిసోడ్లో ధారణా యంత్రము లేదంటే కవచము లేదంటే రక్ష అని అంటాము. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది ఎలా తయారు చేయాలి అంటే 2 రాగి రేకుల పైన, అది 3కి 3 సైజ్, అంటే 3 ఇంచులకి 3 ఇంచు, 3 సెంటీమీటర్లకి 3 సెంటీమీటర్లు పొడుగు వెడల్పు ఉండేటువంటి చతురస్రాకారపు రాగి రేకుల పైన 9కి 9 గళ్ళు వచ్చేటట్లుగా, అంటే మొత్తం 18 గళ్ళు, 18 కుజ సంఖ్యల్ని ప్రతిష్ఠించి, అది కుజుడి యొక్క నక్షత్రం రోజు కుజుడి యొక్క హోరా సమయంలో తయారు చేయాలి. ఇలా తయారు చేసిన దాన్ని పంచ సంస్కారాలు అంటాం. ఈ పంచ సంస్కారాలు చేసి మంత్రము ధారపోసి యజ్ఞాది పూజక్రతులని పూర్తి చేసుకొని కుజ నక్షత్రము రోజు కుజ హోరాలో మెడలో ధారణ చేయాలి. ఇలా ధారణ చేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి అని గమనించినట్లయితే, ఈ యొక్క కుజ కవచ యంత్రము ద్వారా కుజ దోషము తొలగుతుంది. కుజుడు వల్ల సంతాన సమస్యలు ఏవైతే ఉంటుందో ఆ సంతాన సమస్యలు తొలగి, అంటే జన్మజాతకంలో కుజుడు వల్ల సంతాన సమస్యలు కానీ ఉన్నట్లయితే ఆ సంతాన సమస్యలు తొలగి సంతాన యోగం అనేది కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, రాజకీయ లబ్ధి కలుగుతుంది, తల్లిదండ్రుల యొక్క అభివృద్ధి కలుగుతుంది, ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది, అదే సందర్భంలో రుణ విముక్తి కలుగుతుంది, నూతన గృహ ప్రాప్తి కలుగుతుంది, అదే సందర్భంలో పోలీసు, సైన్యము, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి ఉద్యోగస్తులకి ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. పిల్లలలో కలిగినటువంటి బాలగ్రహ దోషాలు తొలగుతాయి. నాగదోషము, సర్పదోషము వంటి దోషాలు కూడా తొలగుతాయి ఈ యంత్ర ధారణ వల్ల. మరి ఈ యంత్రాన్ని ఎవరు ధారణ చేయాలి అంటే, మేషరాశి మరియు వృశ్చిక రాశి వారు, లేదా మేష లగ్నము లేదా వృశ్చిక లగ్నం వారు ఈ యంత్రధారణ చేయవచ్చు. అదేవిధంగా ఎవరి జాతకములో అయితే కుజుడు నీచపడి ఉన్నాడు, ఎవరి జాతకములో అయితే కుజదోషం ఉందో, ఎవరి జాతకములో అయితే కుజుడు 6, 8, 12 భావాలలో ఉన్నాడు, వీరందరూ కూడాను ఈ యొక్క కుజ యంత్రాన్ని ధారణ చేయవచ్చు. అదేవిధంగా 9, 18, 27 తారీఖుల్లో జన్మించిన వారు కూడా కుజ యంత్రాన్ని ధారణ చేయవచ్చు. కానీ ఈ కుజ యంత్రాన్ని ధారణ చేయడం ద్వారా కోపం కొంచెం అధికంగా వస్తూ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క కవచధారణ చేసి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మీకు అర్థమయ్యేటట్టు ఈ యొక్క కవచం గురించి చెప్పానని భావిస్తూ ఉన్నాను. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వత్రా మంగళం కలుగాక. సాయిరామ్.